హలో గైస్, ఈరోజు నేను ఒక సర్క్యూట్ని డిజైన్ చేస్తుండగా ఉన్నటువంటి కెపాసిటర్ అయితే పేలిపోయింది. ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం రావడం వల్ల. సో అలాంటి ప్రాబ్లమ్స్ని అక్కడ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇలాంటి ఒక షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ సర్క్యూట్ని అయితే డిజైన్ చేశాను. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, స్టార్టింగ్ కరెంట్ ఎక్కువగా ఉన్న సర్క్యూట్ని అయితే సప్లై నుంచి డిస్కనెక్ట్ చేసేస్తుంది, సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఉన్నటువంటి రన్నింగ్లో ఉన్నప్పుడు అప్లికేషన్లో ఫాల్ట్ వచ్చిన ఆ అప్లికేషన్ అయితే సేఫ్గా ఉండేటట్టుగా అయితే చూసుకుంటుంది అనమాట. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలు, ఆ ట్రాన్సిస్టర్ ఎలా వర్క్ అవుతుంది, మోస్ఫెట్ ఎలా వర్క్ అవుతుంది అని తెలిసినా చాలు, ఈ సర్క్యూట్ ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోలో మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, మీకు ఈ టూ కాన్సెప్ట్స్ అయితే తెలిసి ఉండాలి. ట్రాన్సిస్టర్ అనేది కరెంట్ కంట్రోల్ డివైస్, అలాగే మోస్ఫెట్ అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అని. సో ఇక్కడ నేను ఒక మోస్ఫెట్ని అయితే తీసుకున్నాను. మోస్ఫెట్ యొక్క డ్రైన్ పిన్కి మోటార్ లోడ్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను 1 టెర్మినల్. అలాగే డీసీ సప్లై నెగిటివ్ని వచ్చేసి డైరెక్ట్గా మోస్ఫెట్ యొక్క సోర్స్ పిన్కి, పాజిటివ్ సప్లైని వచ్చేసి డైరెక్ట్గా మోటార్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు సర్క్యూట్ అనేది క్లోజ్ అయింది, బట్ కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. ఎందుకంటే నేను మోస్ఫెట్కి గేట్కి అయితే నేను సిగ్నల్ ఏమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆ సిగ్నల్ ఇవ్వడం కోసం త్రూ ఒక రెసిస్టర్ అలాగే పుష్ బటన్ అయితే యూజ్ చేసి పాజిటివ్ సప్లైకి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అయితే నేను పుష్ బటన్ ప్రెస్ చేస్తాను, మోస్ఫెట్ గేట్కి అయితే సిగ్నల్ వెళ్తుంది. సిగ్నల్ వెళ్ళి సర్క్యూట్ అయితే క్లోజ్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కంటిన్యూస్ సిగ్నల్ ఉంటేనే సర్క్యూట్ యాక్టివ్ స్టేట్లో ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడ పుల్ అప్ రెసిస్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే స్విచ్ చేసే మాన్యువల్ ఫంక్షన్ని ఆటోమేటిక్గా అచీవ్ చేయడం కోసం నేను ఒక కరెంట్ కంట్రోల్ డివైస్ అంటే ట్రాన్సిస్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని. సో ఇక్కడ చూడొచ్చు, ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ని నెగిటివ్ సప్లైకి, కలెక్టర్ని గేట్ పిన్కి అయితే, మోస్ఫెట్ గేట్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ పుల్ అప్ రిజిస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో వీడియో రెండు చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్ట్లో ఇస్తాను, చూడలేదంటే చూసేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కంటిన్యూగా యాక్టివ్ స్టేట్లోకి అయితే వచ్చేసింది పుల్ అప్ రిజిస్టర్ని యూజ్ చేయడం ద్వారా. సో నేను ఇక్కడ మోటార్ దగ్గర ఒక షార్ట్ సర్క్యూట్ చేయడం కోసం ఒక పుష్ బటన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో టాగుల్ చేయగానే మీరు చూడొచ్చు హెవీ కరెంట్స్ అనేది ఫ్లో అవుతుంది. సో హెవీ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ సిగ్నల్ని ట్రాన్సిస్టర్ అనేది డిటెక్ట్ చేయగలగాలి. అంటే ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి మనకి సిగ్నల్ వెళ్ళేటట్టు అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో అలా నేను చేయడం కోసం నేను ఒక రిజిస్టర్ని అయితే తీసుకొని ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను, బికాస్ హై కరెంట్ని లిమిట్ చేయడం కోసం. సో ఈ రిజిస్టర్ కనెక్షన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి నేనైతే ఏదైతే మోస్ఫెట్ యొక్క డ్రైన్ పిన్ ఉందో ఆ డ్రైన్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎప్పుడైతే పుష్ బటన్ని ప్రెస్ చేస్తానో ట్రాన్సిస్టర్ బేస్కి అయితే సిగ్నల్ వెళ్ళి మోస్ఫెట్ యొక్క పొజిషన్ని డిస్కనెక్ట్ చేసేసి సర్క్యూట్లోనే కరెంట్ మొత్తాన్ని పుల్ అప్ రిజిస్టర్ నుంచి త్రూ సప్లైకి అయితే మళ్ళీ ట్రాన్సిస్టర్ రిటర్న్ చేస్తుంది. మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మరి మళ్ళీ దీన్ని యాక్టివ్ స్టేట్లోకి ఎలా తీసుకురావాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో సింపుల్ గైస్, ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి వెళ్ళే సిగ్నల్ని అయితే మనం డిస్కనెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ సర్క్యూట్ అనేది యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. ఓన్లీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మాత్రమే ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ స్టేట్లోకి వస్తుందన్నమాట. సో ఆ అచీవ్మెంట్ చేయడం కోసం ఇక్కడ నేనైతే ఒక పుష్ బటన్ అయితే బేస్కి ఎమిటర్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో షార్ట్ సర్క్యూట్ అయింది కదా ఇప్పుడు సర్క్యూట్. సో ఎప్పుడైతే బేస్ దగ్గర కనెక్ట్ చేసుకున్న బటన్ని పుష్ చేస్తానో మీరు చూడొచ్చు, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఓన్లీ వోల్టేజ్ అనేది మోస్ఫెట్కి మాత్రమే వెళ్తుంది, ట్రాన్సిస్టర్కి అయితే వెళ్ళట్లేదు మీరు చూడొచ్చు. సో ఎప్పుడైతే నేను స్విచ్ను రిలీజ్ చేస్తానో ఆటోమేటిక్గా వోల్టేజ్ అనేది మోస్ఫెట్ గేట్కి వెళ్తుంది, కాబట్టి సర్క్యూట్ అనేది యాక్టివ్ స్టేట్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ ఫంక్షన్ అయితే అచీవ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ నేను షార్ట్ సర్క్యూట్ చేయగానే మీరు చూడొచ్చు, ట్రాన్సిస్టర్ అనేది సిగ్నల్ డిటెక్ట్ చేసి సర్క్యూట్లో కరెంట్ మొత్తాన్ని సప్లైకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అలాగే ఎప్పుడైతే రీసెట్ బటన్ అంటే బేస్ బటన్ని క్రియేట్ చేస్తానో ప్రెస్ చేస్తానో మీరు చూడొచ్చు, ఆటోమేటిక్గా సర్క్యూట్ అనేది మళ్ళీ యాక్టివ్ స్టేట్లోకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఇంకా బాగా క్లియర్గా అర్థం కావాలంటే నేను ఇక్కడ వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్ని కూడా కనెక్ట్ చేశాను, మీరు చూడొచ్చు. సిమ్యులేషన్లో సర్క్యూట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, బట్ ఈ సర్క్యూట్ ప్రాక్టికల్గా వర్క్ అవ్వాలంటే ఒక స్మాల్ చేంజ్ అయితే చేయాలి. అది ఎక్కడ అంటే మోస్ఫెట్ యొక్క సోర్స్కి మనం ఒక రిజిస్టర్ అయితే కనెక్ట్ చేయాలి. అది ఎంత వాల్యూ అనేది నేను ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూపిస్తాను. సో ఎందుకు అంటే మోస్ఫెట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం హెవీ కరెంట్స్ వల్ల. గైస్ ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే సర్క్యూట్ని అయితే డిజైన్ చేద్దాం రండి. గైస్ ఇక్కడ నేను ఎంత వాల్యూ రెసిస్టెన్స్ వాడాను, ఏ మోస్ఫెట్ వాడాను, ఏ ట్రాన్సిస్టర్ వాడాను, ఏంటి దాని వాల్యూస్ ఏంటి అనేది మొత్తం కాంపోనెంట్స్ లిస్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ సర్క్యూట్ మొత్తాన్ని అయితే కనెక్ట్ చేశాను, ఇప్పుడు టెస్ట్ చేద్దాం రండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక 12 volts DC మోటార్ని అయితే తీసుకున్నాను, హెవీ యాంపియర్ది. సో ఇక్కడ ఏదైతే సర్క్యూట్ అవుట్పుట్ ఉందో అవుట్పుట్ దగ్గర నేను మోటార్ యొక్క టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సప్లై ఆన్ చేయగానే మోటార్ అయితే ఆన్ అవ్వలేదు, సర్క్యూట్ ఆన్ అయింది, మీరు చూడొచ్చు ఎల్ఈడి ఇండికేషన్ అయితే.
సో నేను ఎప్పుడైతే బటన్ని ప్రెస్ చేస్తానో ఆ తర్వాత మాత్రమే మోటార్ అనేది రన్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే స్టార్టింగ్ కరెంట్ అనేది హైగా ఉంది కాబట్టి అది షార్ట్ సర్క్యూట్ అని అర్థం చేసుకుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ టర్మినల్ షార్ట్ సర్క్యూట్ చేయగానే మోటార్ అయితే ఇమీడియట్గా టర్న్ ఆఫ్ అయిపోయి ఎల్ఈడి అయితే ఇండికేట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా క్లారిటీగా క్లోజప్లో చూపిస్తాను. మోటార్ యొక్క టర్మినల్ షార్ట్ చేయగానే సర్క్యూట్ అనేది ఆఫ్ అయిపోయి ఎల్లో కలర్ ఎల్ఈడి అయితే ఇండికేట్ అవుతుంది షార్ట్ సర్క్యూట్ అయిందని. సో నేను మళ్ళీ ఒకసారి ఈ ఫంక్షన్ అచీవ్ చేస్తాను. సో మీరు చూడొచ్చు మళ్ళీ షార్ట్ సర్క్యూట్ చేయగానే ఆ ఇమీడియట్గా మోటార్ అయితే టర్న్ ఆఫ్ అయిపోయింది, సప్లై నుంచి డిస్కనెక్ట్ చేసేసింది అనమాట. గైస్ సర్క్యూట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయలేదంటే ఒక లైక్ ఇచ్చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటారు, ఇన్ఫర్మేషన్ని. గైస్ ఈ సర్క్యూట్లో మేజర్ హైలైట్ థింగ్ ఏంటి అంటే ఈ సర్క్యూట్ స్టార్టింగ్ కరెంట్ని కూడా ఈజీగా లిమిట్ చేయగలదు. ఇప్పుడు నేను సప్లైని ఆఫ్ చేసి ఆన్ చేయగానే మీరు చూడొచ్చు ఇమీడియట్గా అయితే లోడ్ అయితే రన్ అవ్వట్లేదు. సర్క్యూట్ అనేది టర్న్ ఆఫ్ స్టేట్లోనే ఉంది, మాన్యువల్గా మనం ఆన్ చేసుకోవాల్సిందే. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ కరెంట్స్ వల్ల ఇండక్టివ్ లోడ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది ఇండక్టివ్ లోడ్ అయినా ఇంకొక లోడ్ అయినా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయకుండా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట.